ములుగు జిల్లా మేడారం జాతరలో షాపులు పెట్టారు నిరుద్యోగులు. మేకల ఫామ్, కూల్ డ్రింక్ షాప్స్ ఏర్పాటు చేశారు. జాతరకు వచ్చే భక్తులు కొనుగోలు చేసి ఆర్థికంగా తోడ్పాటు అందించాలని ఫ్లెక్సీలు పెట్టారు. మేడారంలోని నిరుద్యోగుల షాప్స్ దగ్గర నుంచి మరింత సమాచారం అశోక్ అందిస్తారు. ఉన్నత చదువులు చదివాం, గ్రూప్ 1 పరీక్షల కోసం సిద్ధమయ్యాం. పరీక్షలు రాసిన తర్వాత కూడా తమకు ఉద్యోగాలు రాకపోవడంతో ఉపాధి కోసం మేడారం జాతరలో పౌల్ట్రీ ఫామ్తో పాటు కూల్ డ్రింక్స్ వ్యాపారం చేస్తున్నాం. ఈ మేడారం జాతరకు వచ్చే భక్తులు ఇక్కడ కొనుగోలు చేసి తమకు సహకరించాలంటూ నిరుద్యోగులు దేశవాళీ మేకపోతులు కావచ్చు, కూల్ డ్రింక్స్ కావచ్చు, ఒక షాపును సహకరించినట్టయితే మాకు 4 కుటుంబాల మొత్తం ఆర్థికంగా సహకరించిన వాళ్ళు అవుతారు అంటూ ఇక్కడ ఒక షాపు మాత్రం ఏర్పాటు చేసుకున్నారు. చెప్పండి, మీరు అంటే ఈ షాపు ఎందుకోసం అట్లా బ్యానర్ పెట్టాల్సి వచ్చింది? సార్, మాకు ఒక ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఇక్కడ కొంతమంది ఫస్ట్ మేము పెట్టినప్పుడు నార్మల్గా పెట్టినప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ ఏంటంటే కొంచెం మందు తాగిన తర్వాత వాళ్ళు అమౌంట్ తక్కువ ఇవ్వడం, ఎక్కువ ఇవ్వడము, మేము సాఫ్ట్వేర్ ఇంజనీరు, మేము అది ఇది అని వాళ్ళ గురించి చెప్తున్నారు. అయినా మేము లేమన్స్ లాగా, మేమేం తెలియని లాగా మాతో బిహేవ్ చేస్తున్నారు. వాళ్ళకి ఎందుకు ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. సార్ మేము స్టూడెంట్స్ సార్, మేము ఇలా చేసే ఇలా ఏముండదు, ప్రతిదీ మీకు ఎంఆర్పీ పైన ఇస్తున్నాం. మాకు ఇక్కడ ఇది చూస్తున్నారు కదా సార్, ఈ ల్యాండ్ అంతా మేము 1 lakh మేము రెంట్, ల్యాండ్కి అంతా 10,000 కరెంట్ బిల్లు. ఇప్పుడు మాకు మళ్ళీ మిగతా ఛార్జెస్ అన్నీ ఉంటాయి. ఏమైనా ఎంఆర్పీ పైన ఎక్కువ అయిపోతే ఏమైనా ఇబ్బంది కాకుండా ఉండాలంటే కస్టమర్ తోటి ఇక బోర్డు పెట్టినాం. ఆ బోర్డు పెట్టినప్పటి నుంచి అందరూ మాకు సహకరిస్తున్నారు, అందరూ అర్థం చేసుకుంటున్నారు. మాకు కాల్ చేసి మరీ చెప్తున్నారు, మీకు రూమ్స్ కావాలంటే వాళ్ళు అడ్వాన్స్గా బుక్ చేసుకోవడం, మీ స్టూడెంట్స్ కాబట్టి మిమ్మల్ని సపోర్ట్ చేస్తాం. వాళ్ళ జాతర అయ్యే టైంకి ఇప్పుడు రిజర్వ్ చేసుకుంటున్నారు, రూమ్స్ అన్ని బుక్ చేసుకుంటున్నారు. ఆ విధంగా అంటే ఒక్క మేకల కోసమేనా లేకపోతే ఇంకా వ్యాపారం, చిరు వ్యాపారం ఎట్లాంటి నడిపిస్తున్నారు? అది సార్, ఇక్కడ మేము మాత్రం ఇప్పుడు ప్రత్యేకంగా ఫస్ట్ మేకలు అనుకొని పెట్టాం సార్. తర్వాత ఇక్కడ మేము తీసుకునే ల్యాండ్ బట్టి రూమ్స్ అలాట్ చేసాము. మళ్ళీ ట్రెక్కింగ్ టెంట్స్, ఇట్లాంటి టెంట్స్ కూడా బయట వాళ్ళు వెళ్ళాలంటే ఫ్యామిలీ వాళ్ళు అలాగ చెట్లలో ఉండడం అట్లా వాళ్ళ హ్యాపీగా ఉంటుంది, వాళ్ళు అక్కడ ఎంజాయ్ చేసుకుంటారు. ఇక్కడ కొంచెం క్లీన్నెస్ ఉండదు. సో అలా అనుకునే వాళ్ళకి ట్రెక్కింగ్ టెంట్స్, కూల్ డ్రింక్స్, ఎవ్రీథింగ్ ఇక్కడ ప్రొఫెషనల్ ఐటమ్స్ ఏవైతే కావాలో ప్రతి ఒక్కరికి నిత్యావసరాలు అయితే ఉంటాయో మన దగ్గర అవన్నీ ఉన్నాయి సార్. అన్నీ ఇస్తున్నాయి, కూల్ డ్రింక్స్ మిగతా అన్నీ. అంటే కూల్ డ్రింక్స్తో పాటు ఈ వ్యాపారం, ఇక ట్రెక్కింగ్స్ కావచ్చు, మేకలు ఎవరెవరు ఎంతమంది కలిసి పెడుతున్నారు సార్? మేము అన్ని బిజినెస్ ఒక 4 ఫ్రెండ్స్ సార్. మేము యాక్చువల్లీ మేము అనురాగ్ యూనివర్సిటీలో 2 బీటెక్ ఫ్రెండ్స్ ఉన్నాం సార్. మేము 4 ఇనిషియల్గా మేము ఇప్పుడు నోటిఫికేషన్ లేదు కదా సార్, ఉన్న టైంకి మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చే వరకు ఒక 2 months గ్యాప్ ఉంటుంది. ఆ ఉన్న టైం వరకు కొంచెం యూటిలైజ్ చేసుకుందాం, దాన్ని మనకు స్టడీస్కి ఫర్దర్గా యూజ్ అవుతాయి కదా, అమౌంట్ ఏమైనా వచ్చినా కూడా. ఆ ఉద్దేశం వల్ల మేము పెట్టేశాం. ఇది ఎంత లాభాలు వస్తున్నాయా, ఎట్లా నడుస్తుంది వ్యాపారం? నేను స్టార్ట్ చేసి ఒక 10-15 days అవుతుంది. మేము పెట్టిన పెట్టుబడి వరకు నడుస్తుంది సార్ మంచిగా. అండ్ మనకు లాస్ అనే దాంట్లో మాత్రం లేదు, బాగానే నడుస్తుంది ఇప్పటి వరకు. అంతా ఎడ్యుకేటెడ్ ఇంటెలిజెన్సే వచ్చినారు అందరూ మా దగ్గర. కూడా సిఐ వాళ్ళు కానీ, ఇక్కడ ఉన్న లోకల్ పోలీస్ వాళ్ళు కానీ, మిగతా వాళ్ళు అందరూ సహకరిస్తున్నారు మాకు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ, పంచాయతీ రాజ్ కానీ, మాకు ఏ దాంట్లో ఉన్నా కూడా మీకు మేము హెల్ప్ఫుల్గా ఉంటాం, మీకు సపోర్టివ్గా ఉంటామని మాకు చెప్తున్నారు. ఇప్పుడు ఈ వ్యాపారం చేస్తున్నారు, రేపు భవిష్యత్తు చదువుకోవాలనుకుంటున్నారా ఇదే వ్యాపారం? అలా ఏం లేదు, ఇప్పుడు చదువుకోవాలని అనుకుంటున్నాం. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది. ఇంతకుముందు అంటే పాత ప్రభుత్వంలో కొన్ని ఇష్యూస్ అయినాయి, అవన్నీ గ్రూప్ 1 అనేది కొన్ని క్యాన్సిల్ అయినాయి. ఇప్పుడు అయ్యే దాన్నైనా కొంచెం మంచిగా, ఇప్పుడు అదే ఎగ్జామ్స్ గురించి కానీ, మన జాబ్స్ ఏదైతే నోటిఫికేషన్స్ ఉన్నాయో అవి కొంచెం ఎక్కువ రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఆర్థిక ఇష్యూలు లేనట్టేనా? ఆర్థిక ఇష్యూస్ అంటే కొన్ని ఉంటాయి. ఇప్పుడు మేము చేసేది బిజినెస్, ఎందుకంటే మెయిన్ థింగ్లీ ఇప్పుడు హైదరాబాద్లో మేము చదువుకుంటున్నాం కదా, దానికి స్టడీ హాల్ ఫీజు కానీ కొన్ని ఇప్పుడు ఇంట్లో వాళ్ళని అడగలేము కదా అన్ని ఖర్చులకి. దానివల్ల మేము ఇది కొంచెం బిజినెస్ అనేది యూజ్ చేస్తున్నాం పరిస్థితి. మొత్తానికి మాత్రం ఈ వ్యాపారంతో కొంత చదువుకునడానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ జాతరలో ఇవన్నీ వ్యాపారం, చిరు వ్యాపారులు, కూల్ డ్రింక్స్తో పాటు వాటర్ బాటిల్స్ అమ్మకాలు జరుపుతున్నామని చెప్తున్నారు. ట్రెక్కింగ్స్ వల్ల ఈ కొంత లాభాల బాట అయితే వస్తుంది. మేకల వల్ల కూడా కొంత ఆర్థికంగా బలపడతాం, రేపు చదువుకోవడానికి ఉపయోగపడుతుంది. కొత్త ప్రభుత్వంలో కనుక నోటిఫికేషన్ వేస్తే మళ్ళీ ఆ నోటిఫికేషన్ చదివి ఖచ్చితంగా ఉద్యోగం సంపాదించాలనే కాన్సెప్ట్తోనే ఈ వ్యాపారం కొనసాగిస్తున్నామని నిరుద్యోగులు చెప్తున్నారు. వీడియో దశరథతో అశోక్, విస్క్రూజ్, మేడారం జాతర నుంచి.